వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ఈరోజు కథ నువ్వే నా శ్వాస పార్ట్ 113. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నా బర్త్డే అండి. ప్లీజ్ ప్రతి ఒక్కరూ నాకు విషెస్ చెప్పండి, ఎందుకంటే మీ బ్లెస్సింగ్స్ నాకు చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ కుదరలేదు, వీడియో పోస్ట్ చేశాను కానీ వీడియోలో చెప్పడం కుదరలేదు, ఎందుకంటే అది నిన్నటి ఎడిట్ చేసిన వీడియో, ఇది ఈరోజు ఎడిట్ చేస్తున్న వీడియో. సో అందుకని ఈరోజు చెప్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, నేను రేపు ఊరు వెళ్తున్నానండి. ఒక మ్యాక్సిమం 1 వీక్ 10 డేస్. ఎప్పుడు వీడియోస్ వస్తాయో మ్యాక్సిమం అయితే వీడియోసే పెడతానండి. బట్ ఒక్కోసారి చెప్పలేను కదా, మనం ఒకరింటికి వెళ్ళినప్పుడు అక్కడ వీలు ఎలా ఉంటుందో తెలియదు, కాబట్టి మ్యాక్సిమం పెట్టడానికి ట్రై చేస్తాను. ఇంతకుముందు అంటే ఫేస్ క్యామ్ వీడియో లేనప్పుడైతే కంటిన్యూ వీడియో, ఊరికి వెళ్ళినా కూడా వీడియోస్ పెట్టాను. బట్ ఇప్పుడు ఫేస్ క్యామ్ కాబట్టి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో నాకు తెలియదు, కాబట్టి మ్యాక్సిమం అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. ఒకవేళ మాత్రం వీడియోస్ కనుక పోస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా కమ్యూనిటీలో ఇస్తాను. ఎందుకంటే పలానా ఈ వీడియో ఈ ఛానల్లో ఈ టైంకి రిలీజ్ అవుతుందని ముందుగానే ఖచ్చితంగా వీడియో కమ్యూనిటీ పోస్ట్లో మాత్రం లింక్ ఇన్ఫామ్ చేస్తాను. ఒకవేళ వీడియో పెట్టకపోతే మాత్రం ఇన్ఫామ్ చేయను. ప్లీజ్ కొంచెం ఒక 1 వీక్ 10 డేస్ వరకు అర్థం చేసుకోండి, ఓకే? ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోతాం. భూపతి బాయిని వెంట పెట్టుకొని నర్సింగ్ ఇంటి వైపు వెళ్ళాడు. ఆ చుట్టుపక్కల ఏరియా అంతా పోలీస్ నిఘా ఉండడం, ముఖ్యంగా నర్సింగ్ ఇంటికి సమీపంలో పోలీస్ వాళ్ళు కాపలా కాయడం వాళ్ళు గమనించారు. భూపతికి సీన్ అర్థమైంది. ఈయన కొడుకులంతా పోలీస్ వాళ్ళని చూసి పరుగు తీసి ఉంటారు. నాకు ముందే అనుమానం వచ్చింది. ఆ ఎదవలు నీళ్లు నములుతూ ఏదో భయాన్ని దాస్తున్నట్టు మాట్లాడారు. అప్పుడే అనుకున్నా ఏదో తేడా ఉంది అని. నాకే కథలు చెప్పి వెళ్ళారు. దొరకని చెప్తా. ఇంకా ఇక్కడికి ఆ నర్సింగ్ కూడా అంత ఈజీగా రాడు. వస్తే పోలీస్ వాళ్ళకి చిక్కుతాడు. అందుకే దాక్కొని ఉంటాడు. బాయ్, మన సన్నాసులు అసలు విషయం చెప్పకుండా దాస్తున్నారు అని వాళ్ళ తడబాటు చూస్తేనే అర్థమైంది. అందుకే నేనే స్వయంగా ఇక్కడ పొజిషన్ చూడాలి అని వచ్చాను. వెళ్ళారుగా వాడి బావమరిది ఉన్న ఊరికి, అక్కడేమన్నా దొరుకుతాడేమో చూద్దాం. ఒట్టి చేతులతో వస్తే చెప్తా వాళ్ళ సంగతి అని చెప్పి వెనుదిరిగారు ఆ ఇద్దరు. ప్రసాద్ ఆయాసపడుతూ సురేంద్ర కాల్ చేస్తున్నాడు. ఇంత గొప్ప విషయం ఎలాగైనా సురేంద్రకు చేరవేయాలి అని ఆరాట పడుతూ ఎంతో ఆత్రంగా అతనికి కాల్ చేస్తున్నాడు. సురేంద్ర అంజలి ఊహలతో మురుసుకుపోతూ ఉన్నాడు. అంతలో అతని మొబైల్ మోగింది. చూడబోతే ఆ ఫోన్ చేస్తుంది ప్రసాద్. అతని ఫోన్ కాల్తో కాస్త ఆలోచన చేస్తూ, ఏంటి వీడు ఫోన్ చేస్తున్నాడు, ఏంటో విషయం అనుకొని ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంట్రా ఆ లాకెట్ గొడవ కోసమే కాల్ చేస్తున్నావా? విషయం నాకు కూడా సరిగ్గా తెలీదు, విసిగించకు అని ప్రెస్ మీట్ కోసం అనుకుంటూ కసురుతున్నాడు సురేంద్ర. ప్రసాద్ గొప్పగా ఫీల్ అయిపోతూ, బాస్ ఆ విషయం కాదు బాస్, ఇక్కడ ఎవరికీ ఆ లాకెట్ కోసం ఆరా తీయాలని ఇంట్రెస్ట్ లేనే లేదు. ఇక్కడ చాలా పెద్ద వ్యవహారం జరుగుతుంది, చెప్తే మీరు షాక్ అవుతారు అన్నాడు ప్రసాద్. ఆ మాట విన్న సురేంద్ర ఆశ్చర్యపోతూ, అవునా, ఏంటి విషయం అని కంగారుగా అడిగాడు. ప్రసాద్ తనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ చెప్పాడు. సార్, ఎవరో శోభా పరారే అంట. ఆవిడ పెద్ద బిలీనియర్ అని తెలిసింది. ఒక ఇండియన్ అయినా చాలా ఏళ్ళుగా ఆస్ట్రేలియాలో స్థిరపడిపోయారు. ఆవిడకి అక్కడ చాలా కంపెనీలు, బిజినెస్లు లెక్కలేనివన్నీ ఉన్నాయంట. ఒక లేడీ అయినా తానేంటో ప్రూవ్ చేసుకొని అక్కడ ఎంతో పేరు సంపాదించుకున్నారు. ఇప్పుడు ఇండియాలో కూడా ఆవిడ ఘనత చాటుకోవాలని ఇక్కడేదో ప్రాజెక్టు పని మీద మంచి కంపెనీతో డీల్ చేయాలనుకొని ఒక వారంలో ఇండియా వస్తున్నారు. ఎలాగోలా ఇన్ఫర్మేషన్ అభిరామ్ తెలుసుకొని ఎవరికి విషయం చెప్పకుండా ఆస్ట్రేలియా వెళ్ళి చాలా తెలివిగా వ్యవహరించి ఆవిడ దగ్గర మార్కులు కొట్టేశాడు. ఆవిడకి అవసరమైన ల్యాండ్ ముందుగా అభిరామ్ కొనుక్కొని ఆ ప్రాపర్టీని ఆవిడకి ఇచ్చేసి గ్రేట్ మ్యాన్ అనిపించుకున్నాడు. ఇప్పుడు ఆవిడకు ఇండియాలో జెంటిల్మెన్ ఇంకా గ్రేట్ బిజినెస్ మ్యాన్ అంటే అది కేవలం అభిరామ్ ఒక్కడని భ్రమలో ఉంది ఆవిడ రాక కోసం, అలాగే ఆవిడ తమతో కలిసి బిజినెస్ చేయాలని, కోట్లు సంపాదించాలని అభిరామ్ చాలా ఆరాటపడుతూ ఎన్నో ప్లాన్లు వేస్తున్నాడు. అంతేకాదు ఆవిడ మెప్పు పొందాలని ఎంతగానో చూస్తున్నాడు. ఇదంతా అతనే స్వయంగా నాతో చెప్పాడు బాస్.
నాకు ఆవిడతో డీల్ ఎంతో ఇంపార్టెంటో. ఈ డీల్ ఓకే అయితే నన్ను చూసి సురేంద్ర వాడి బాబు కుళ్ళి కుళ్ళి ఏడుస్తారు. నేను మరింత ధనవంతుడినవుతాను. నన్నెవరూ చేరుకోలేనంత గొప్పవాణ్ణవుతా. నా లెవెల్ ఏంటో అప్పుడు అందరికీ మరింతగా తెలుస్తుంది అని అన్నీ వివరంగా చెప్పాడు. సో బాస్, మీరు కానీ అవిని మీ వైపు తిప్పుకొని మీ టాలెంట్ చూపిస్తే మీరు మరింత గొప్పవాళ్ళు అవుతారు. అప్పుడు కుళ్ళి కుళ్ళి ఏడవడం ఆ అభిరామ్ వంతవుతుంది అని అతని ఇంటెన్షన్ అంతా వివరంగా చెప్పాడు ప్రసాద్. సురేంద్రకి సీన్ మొత్తం అర్థమైంది. అభిరామ్ మరింత గొప్పవాడు అనిపించుకోవడం కోసం పాకులాడుతూ ఉన్నాడు. మొన్న ఈ మధ్య కంగారుల దేశం ఎందుకు వెళ్ళాడో ఇప్పుడు అర్థమైంది. ఆస్ట్రేలియాలో ఆ ల్యాండ్ ఎందుకు కొన్నాడా అనుకున్నా. ఇదన్నమాట విషయం. ఆ శోభా పరేరేకు కావలసిన స్థలం ముందుగా వీడు కొన్నాడు. ఆ తర్వాత తెలివిగా ఆ గ్రీన్ ల్యాండ్ ఆ లేడీకి ఇచ్చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు అన్నమాట. చెప్తా వాడి సంగతి. నేను అప్పుడే అనుకున్నా అంజలిని ఇక్కడ వదిలిపెట్టి వీడికి ఆస్ట్రేలియాలో ఏం పని ఉంటుంది అని. ఇదన్నమాట విషయం. ముందు ఈ శోభా పరారా ఎవరో, ఆవిడ కథ ఏమిటో క్లియర్గా తెలుసుకోవాలి. నాకు ఎక్కువ సమయం లేదు. అసలు విషయం తెలుసుకుని ఏం చేయాలో ఆలోచిస్తాను అనుకుంటూ ఉండగా అక్కడికి ప్రేమ్ వచ్చాడు. అతన్ని చూసి సురేంద్ర అతనికి శోభా పరారా విషయం చెప్పి వివరం తెలుసుకోమని, ఈ విషయం భూపతికి చేరవేయాలనుకుని తండ్రి దగ్గరికి బయలుదేరాడు. ప్రసాద్ మాటలని అవి చాటుగా వింటూనే ఉన్నాడు. అతని ప్లాన్ ప్రకారమే చేరవలసిన వాళ్ళకి విషయం చేరింది. ఇప్పుడు వాడు ఆవిడ ఎవరై ఉంటారని ఆరా తీయడం మొదలు పెడతాడు. అందుకేం చేయాలన్నది అభిరామ్ ముందుగానే ప్లాన్ చేయడం వల్ల అతనికి టెన్షన్ లేదు. చాలా రిలీఫ్గా అనిపించింది. త్వరలో తన శత్రువుల ఆట కట్టబోతున్నా అనుకొని ఆఫీస్లో వర్క్ పూర్తి చేసుకొని ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు. అభిరామ్ అప్పచెప్పిన పనిలో అంతా బిజీగా ఉన్నారు. మంగరాజు, రాజాగురువు కలిసి ఒక చోట కూర్చొని అభిరామ్ ఇచ్చిన సలహా మేరకు రిహార్సల్ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి నిజ జీవితంలో నాటకం ఆడడం అంటే ఏంటో అర్థమవుతుంది. ఇద్దరూ చాలా ఇంట్రెస్టింగ్గా భూపతి పీచం అనడానికి వాళ్ళ వంతు సాయం అందివ్వబోతున్నామని ఆనందపడుతూ ఉన్నారు. అభిరామ్ ఇల్లు చేరుకునేసరికి అంతా హాల్లో కూర్చుని ఉన్నారు. అభి వచ్చి తన వంతు వరకు మొదలైందని ప్రసాద్ చేరవలసిన వాళ్ళకి విషయం చేర్చాడు. ఇప్పుడు అక్కడ వాళ్ళు ఈ శోభా పరారే ఎవరు ఉంటారా అని ఆవిడతో మీటింగ్ ఎలా ఏర్పాటు చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారని చెప్పాడు అభి. అంతా సంతోషపడ్డారు. వినోద్ గారు సంతోషంగా అత్యాశ మనిషి జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది, అది భూపతి విషయంలో నిజం కాబోతుందని చెప్పి నిట్టూర్చారు. అభి అంజలి వైపు చూశాడు. ఆమె మౌనంగా ఏమీ మాట్లాడకుండా కూర్చొని ఉంది. సునీత అభిరామ్కి కాఫీ అందించి, అన్నయ్య మరి ఇప్పుడు ఏం చేస్తారు? వాళ్ళకి శోభా పరారే అంటూ ఎవరూ లేరు అని తెలిస్తే మన ప్లాన్ మొత్తం పాడవుతుంది అని కంగారుగా అడిగింది. అభి కాఫీ అందుకుంటూ, సిస్టర్ డోంట్ వరీ, అక్కడ ప్రేమ్ ఉన్నాడు. అతనికి మ్యాటర్ అంతా తెలుసు, తను చూసుకుంటాడు. పూర్తి నమ్మకం కలగడానికి అంజలి వంతు డ్రామా తను స్టార్ట్ చేయాలి, అది కూడా ఇవాళ అర్ధరాత్రి అయ్యాక అని చెప్పాడు. అంజలి అభిరామ్ వైపు కోపంగా చూసి మళ్ళీ తలదించుకొని కూర్చుంది. అక్కడ ఉన్న వాళ్ళకి విషయం అర్థం కాలేదు. అర్ధరాత్రి అదేంటి, అంజలిగానే ఆ ముచ్చుమొహం గాడి దగ్గరికి వెళ్తుందా? నువ్వు వెళ్ళమంటున్నావా అని కంగారుగా అడిగారు. అభి చిన్నగా నిట్టూర్చి, అదేం లేదు, అంత ప్రమాదకరమైన ప్లాన్ అయితే నేను వెయ్యను. కానీ అంజలి రాత్రి అయ్యాక సురేంద్ర కాల్ చేసి, మీకోసం ఇంత రాత్రి వరకు మేలుకొని అంతా నిద్రపోయాక కాల్ చేస్తున్నా అని డ్రామా ప్లే చేసి వాడిని ట్రాప్ చేయాలి. వాడు ఎలా అయితే అంజలిని మంచి మాటలతో ట్రాప్ చేస్తున్నాడో అచ్చం అంజలి కూడా అలాగే ట్రాప్ చేయాలి అని వాళ్ళకు వివరం చెప్పాడు. అంతా అర్థం చేసుకుని ఓకే అనుకున్నారు. అంతా భోజనం చేస్తున్నారు. అంజలి మాత్రం ఏమీ తినకుండా ప్లేట్ ముందు కూర్చొని మౌనంగా ఉంది. అభిరామ్ ఆమె వంక చూసి, ఏం జరిగింది అంజలి, నువ్వేం తినడం లేదు, ఏమైంది, ఎందుకు డల్గా ఉన్నావు అని అడిగాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా ఆమె వైపు చూశారు. ఆమె చిన్నగా నవ్వి, ఏం లేదు తింటున్నా అంటూ ఏదో 2 ముద్దలు తినేసి గబగబా ఆమె గదిలోకి వెళ్ళిపోయింది. అభిరామ్ ఆమెను గమనిస్తూనే ఉన్నాడు. అతనిలో కలవరం విక్రమ్ గమనించి చిన్నగా సైగ చేసి, కంగారు పడకు అన్నట్టు చెప్పాడు. అభి కళ్ళతో ఓకే అని గట్టిగా ఊపిరి తీసుకొని ఆమె గదిలోకి వెళ్ళాడు. అంజలి బెడ్పై కూర్చుని ఏడుస్తూ కనిపించింది. అభి కంగారు పడుతూ, ఏమైంది అంజలి, ఎందుకు బాధపడుతున్నావు,
అని కంగారుగా అడిగాడు. అతని వైపు బాధగా చూసి, అభి ఇదంతా అవసరమా? అత్తయ్య మనకి దొరికి ఒక రోజు కూడా కాకుండా ఆమెను అమెరికా పంపించావు. ఆమె భూపతితో తలపడగలరా? నాకు భయంగా ఉంది. వాడు కానీ అత్తయ్యని గుర్తుపడితే ఓ గాడ్, ఊహించుకోవడానికే భయం వేస్తుంది. చేతులారా అత్తయ్యని ప్రమాదంలో నెట్టిన వాళ్ళం అవుతాం. అసలు మన ప్లాన్ ఫలిస్తుందో లేదో తెలియడం లేదు. భూపతి దుర్మార్గుడు. తన స్వార్థం కోసం మనుషులను నిర్దాక్షిణంగా చంపేస్తాడు. అలాంటి వాడితో ఆటలు అవసరమా చెప్పు అని చిన్నపిల్లల వెక్కిలి పెడుతూ అతని వైపు భయంగా చూస్తూ అడిగింది. అభి ఆమె చెంపలు తుడుస్తూ ఏదో చెప్పాలనుకున్నాడు. అంజలి అతని చేతులు గట్టిగా పట్టుకొని, అభి నా మాట విను. ఈ ప్లాన్స్ అవి ఇవి ఏవీ వద్దు. నాకు ధైర్యం చాలడం లేదు. అందుకే విక్రమ్ అన్నయ్య సహాయం తీసుకొని ఇన్నాళ్ళు వాడు చేసిన పాపాల కోసం మనం కంప్లైంట్ ఇచ్చి అరెస్ట్ చేయించి అంతా భైరవపురం చేరుకుందాం. ఇంకా 3 నెలల గడువు మాత్రమే ఉందిగా. ఆలోగా ఊర్లో అందరికీ నేను తిరిగి వచ్చాను అని ధైర్యం చెప్పి గడువు రోజు ఆలయాన్ని తెరుద్దాం. ఎలాగో భూపతి జైల్లో ఉంటాడు. ఇంకెటువంటి సమస్య ఉండదు. వాడికి చట్టమే సరైన శిక్ష వేస్తుంది. మనకి ప్లాన్స్ అవి వద్దు ప్లీజ్ అని వేడుకుంటూ ఉంటే అభి ఆమె పరిస్థితి అర్థం చేసుకొని, అంజలి ఒక్కసారి నేను చెప్పేది ప్రశాంతంగా విను అని ఆమెను గట్టిగా గుండెలకు హత్తుకొని తల నిమురుతూ ఉన్నాడు. ఆమె గుండెల్లో భయాన్ని దుఃఖాన్ని కంట్రోల్ చేసుకోలేక గట్టిగా ఏడుస్తూ అతన్ని చుట్టేసింది. ఆమె పూర్తిగా అదుపు తప్పి భయంతో వేడుకుంటుంది. అభి వద్దు, నువ్వేం చెప్పద్దు, నేనేం వినను, నువ్వు నేను చెప్పేది విను ప్లీజ్. ఇప్పటికే నా కారణంగా చాలామంది చనిపోయారు. ఇప్పుడు కానీ అత్తయ్యకి అలాగే నీకేమన్నా జరిగితే నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను. నేను చచ్చిపోతాను అని ఒక్కసారిగా భయంతో వణికిపోతూ అభిరామ్ని మాట్లాడనివ్వకుండా గొడవ చేస్తూ ఆమెలో ఉన్న కాన్ఫిడెన్స్ పూర్తిగా కోల్పోతూ అరుస్తూ ఉంది. అభిరామ్కి ఆమె పరిస్థితి అర్థమైంది. ఆమెను కంట్రోల్ చేసేందుకు ట్రై చేస్తూ వేరే దారి కనిపించక టక్కున ఆమె పెదవులు అందుకున్నాడు. అంజలి షాక్ అయి బిగుసుకుపోయి ఉండిపోయింది. అభి కొన్ని క్షణాలు శుతిమెత్తని చుంబనంతో ఆమెను అతని ఆధీనంలోకి తెచ్చుకుంటూ నార్మల్ చేశాడు. అంజలి అతని జుట్టు చేతులు బిగించి కళ్ళు మూసుకుని ఉండిపోయింది. ఆమెలో దుఃఖం ఆశ్చర్యంగా మారి అభిరామ్ ఇచ్చిన మధుర చుంబనంతో స్థిమితపడింది. అభి ఆమె నుంచి దూరంగా జరిగి, ఇప్పుడు వింటావా నేను చెప్పేది? లేదంటే చెప్పు, ఇంకొకటి ఇంకాస్త గట్టిగా ఇస్తాను, లేకుంటే నువ్వు నా మాట వినువు అని వెక్కిరింతగా అడిగాడు. అంజలి స్పృహలోకి వస్తూ అతనికి దూరంగా జరిగి ఏం మాట్లాడకుండా ఇబ్బందిగా తలదించుకొని, ఎంత ధైర్యం! ఇప్పుడు నేను ఏమడ్డు మాట్లాడినా మరింత రెచ్చిపోతాడు. ముందు తను చెప్పేది విని ఆ తర్వాత విక్రమ్ అన్నయ్యతో మాట్లాడి ఒప్పిస్తా అనుకొని మౌనంగా అతను చెప్పడానికి అడ్డు చెప్పను అన్నట్టు కూర్చుంది. ఆమె మనసులో ఏమనుకుంటుందో అతనికి వినిపిస్తుంది. అందుకే చిన్నగా నవ్వి అలారా దారికి అని చెప్పడం ప్రారంభించాడు. అంజలిని భయం నాకు అర్థమైంది. నీ కారణంగా అంతా చనిపోయారని గిల్టీతో నీలో ధైర్యాన్ని కోల్పోకు. అసలు అంతమంది ఎందుకు చనిపోయారో ఆలోచించు. వాళ్ళ లక్ష్యం ఏంటో గుర్తు చేసుకో. భూపతి పాపానికి పరిహారం వాడి మరణం. అంతకంటే పెద్ద శిక్ష ఏమీ ఉండదు. అందుకని నేను నేరుగా వెళ్ళి వాడిని చంపి పైకి పంపించేసి రావడానికి నాకు ఎంత సమయం పడుతుంది చెప్పు. కానీ నేను అలా చేయలేదు. ఎంతో ఆవేశాన్ని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నా. వాడిని ఒక్క వేటుకు చంపేస్తే అది వాడికి చాలా చిన్న శిక్ష అవుతుంది. ఎన్నో ఏళ్లుగా ఎంతోమంది బాధకు కారణమయ్యాడు. ఎన్నో ప్రాణాలు బలి తీసుకున్నాడు. ఊరి వాళ్ళకి సుఖం లేకుండా చేశాడు. ప్రజలకే దాచి ఉంచిన ఖజానా దోచుకోవాలని చూస్తున్నాడు. తన కొడుక్కి పట్టం కట్టాలని పథకం వేశాడు. కానీ వాడి కోరిక నెరవేరకూడదు. వాడు దేనికోసం ఇన్ని పాపాలు చేశాడో, ఏ డబ్బు కోసం రక్త సంబంధాన్ని మట్టిపాలు చేశాడో ఆ డబ్బు వాడి దగ్గర లేకుండా చేయాలి. వాడికి ఎవరి సహకారం లేకుండా చేయాలి. మొత్తం వాడి సామ్రాజ్యం నేలమట్టం కావాలి. చివరికి వాడు పిచ్చెక్కిపోయి ఎటు పాలుపోక చావొక్కటే శరణ్యం అనుకోవాలి. వాడిని ఊళ్ళో వాళ్ళంతా చీదరించుకొని దేహశుద్ధి చేయాలి. వాడు చూస్తుండగానే భైరవపుర యువరాణిగా నీకు పట్టం కట్టాలి. అదే వాడికి భరించలేని శిక్ష. ఆ తర్వాత వాడిని మనం చంపక్కర్లేదు, వాడే చేస్తాడు.
లేదా చట్టానికి చిక్కుతాడు అని వివరంగా చెప్పాడు అభిరామ్. సో ఇది చిన్న అప్డేట్ అని ఏమనుకోకండి ప్లీజ్. కొంచెం ఒక 1 వీక్ వరకు అడ్జస్ట్ అవ్వండి, ఎందుకంటే లెంతీగా పెట్టలేను, టైం సెట్ అవ్వడం లేదు ప్లీజ్. ఓకే, నెక్స్ట్ ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.